దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి నీళ్లను దొంగలించిన చందమామపై కేసు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. సో పిల్లలు అన్నం తినకపోతే తల్లులు ఏం చేస్తూ ఉంటారు? చందమామ రావే, జాబిల్లి రావే అంటూ చందమామను చూపించుకుంటూ తినిపిస్తూ ఉంటారు కదా, మన అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరినైనా పోల్చాలంటే కూడా చందమామతో పోలుస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా చందమామ అంటే చాలా స్పెషల్. అండ్ సినిమాలు కూడా చాలానే వచ్చాయి. సో ఇలా చందమామ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? చందమామ మీద కేసు వేశారట. అదేం న్యాయం చేసింది అంటే అదేం అన్యాయం చేసింది, దానికి ఏం సంబంధం అని అనుకుంటున్నారు కదా. సో అసలు చందమామ ఏం చేసిందో అనేది పక్కన పెడితే అసలు ఏం జరిగింది అని అంటే, సో భూమి మీద నీళ్ళు ఎలాగుంటాయో మనందరికీ తెలుసు, కానీ భూమి మీద నీళ్లు ఏదైతే ఉందో అది చందమామ మీద కూడా నీళ్లు ఉంటున్నాయంట. ఆ నీళ్లు అచ్చం భూమి మీద ఉన్నట్టే ఉన్నాయంట. ఇంతకు ముందు మామూలుగా చందమామ మీద నీళ్లు లేవు, ఆక్సిజన్ లేదు, బ్రతకడం చాలా కష్టం అని చెప్పేసి సైంటిస్టులు తేల్చేసి చెప్పేశారు. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయని, అది అచ్చం భూమి మీద లాగే ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఎలాగా అని అంటే భూమి మీద ఏదైతే ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ ఉంటుందో అది ఆకర్షింప చేసుకుని చందమామ అక్కడ నీళ్ళు అనేది ఏర్పరచుకుంటుందంట. అవి కూడా అచ్చం భూమి మీద లాగే ఉన్నాయట. మరి అవి తాగే నీళ్ళ, వాడుకునే నీళ్ళ తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అక్కడ నీళ్లు ఏర్పరచుకుంటుంది. మరి ముందు ముందు ఏం జరగబోతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారట. సో మరి ఇక్కడ వరకు అయితే ఓకే, కానీ ఒకవేళ ముందు ఒకవేళ ఏదైనా విపత్తు కలగనుందేమో, అంటే భూమి మీద వచ్చే విపత్తు ఏదైనా కలగనుందేమో అని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. సో ఇంతకు ముందు ఏదైతే చందమామ మీద నివసించే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయా, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చా, నివసించొచ్చా అని చెప్పేసి పరిశోధన చేశారు. అప్పట్లో చాలా రూమర్స్ కూడా వచ్చేసాయి. ఏంటి అని అంటే, సో ఆక్సిజన్ లెవెల్స్ అంతా ఓకేగా ఉన్నాయి, వాటర్ అంతగా లేకపోయినా కూడా నివసించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి అప్పట్లో రూమర్స్ క్రియేట్ చేయడం మనం చూసే ఉంటాం. దాంట్లో 50% కూడా పరిశోధన కూడా నిజంగానే జరిగింది. అక్కడ నివసించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి, ఒక 60% వరకు కూడా నివసించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పరిశోధకులు కూడా చెప్పడం జరిగింది. సో మరి అదంతా ఒక లెక్క అయితే, ఇప్పుడు మాత్రం నీళ్లు కూడా ఏర్పడుతున్నాయి, నీళ్లు కూడా అక్కడ ఉంటున్నాయి భూమిలో. అంటే భూమి మీద ఎలాగైతే ఉన్నాయో అలాగే చంద్రుడి మీద కూడా ఉన్నాయి. సో తాగే నీళ్లు కావచ్చు, వాడుకునే నీళ్ళు కావచ్చు, ఏదైనా సరే అక్కడ నిలుస్తున్నాయి అని అంటే ముందు సంథింగ్ ఏదో జరగబోతుంది. దీని మీద పరిశోధన చేస్తాము, సో అప్డేట్స్ ఏంటో కనుక్కుంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ నీళ్లు కూడా ఏర్పడుతున్నాయి అని అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ భూమి మీద నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆకర్షించుకుంటుంది అని అంటే నివసించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి దాని మీద పరిశోధన చేస్తున్నారు. సో మరి ఇంకా ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటుందా, ఇంకేమైనా ఆకర్షించుకుంటుందా, మరి అసలు చందమామ ఏంటి, అసలు ఏం జరగబోతుంది ముందు అనేది కూడా తెలుసుకోబోతున్నారట సైంటిస్టులు. సో ఎస్, ప్రస్తుతానికైతే ఈ న్యూస్ అయితే అందింది. మరి ముందు అప్డేట్స్ కూడా మేము ఇచ్చేస్తాము. అండ్ అలాగే దాంట్లో ఏమైనా వింతలు విశేషాలు జరిగినా కూడా ఇమీడియట్లీ అప్డేట్ ఇచ్చేస్తాము అంటున్నారు సైంటిస్టులు. సో ఎస్, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.